హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం లేదు, ఈరోజు చికెన్ ఫ్రై అండ్ రసం పెడదామని చెప్పి చికెన్ కట్ చేస్తున్నాను. నా కోసం ఎవరన్నా ప్రాణాలు ఇస్తున్నారా లోకంలో అంటే నాకు కోసం ఒక ప్రాణాలు కోడి మాత్రం ముందరకు వచ్చి ఇస్తుంది అనమాట. చికెన్ లేనిది అస్సలు ఉండలేను నేను. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారా? మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా హ్యాపీ అవుతుంది. నాకు ఇప్పుడు ఇండియాలో అయితే చికెన్ తినకూడదు అని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు తింటున్నారా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం రెడీ చేసేసుకుంటున్నాను. నా పిల్లలు కూడా అంతే, ఇంకా ఎన్ని పెట్టే ఫిష్ మటన్ ఏవి పెట్టినా కూడా చికెన్ కావాలంటారు. అంతే, నేను కూడా అంతే. చికెన్ లేని ముద్ద దిగదు మనకి, వీక్లో 2-3 టైమ్స్ అని ఉండాలా. ఇప్పుడు వచ్చి చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకున్నాను. పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా కడిగేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తా. మళ్ళీ ఇప్పుడు మనం బాణలి పెట్టేసుకొని అందులోకి ఇప్పుడు చెక్క లవంగా కొంచెం ఇవి 2 యాలకులు సాజీరా వేసేసి కొంచెం ఫ్రై పెట్టేసుకున్నాను. అందులోకి ఆనియన్స్ వేసి మగ్గ పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్, అది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు. అందులోకి కొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు మగ్గిచ్చేసేయండి. మగ్గించిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా చికెన్, పక్కన పెట్టేసుకొని అది కూడా వేసేసి మనం ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకొని ఇందులోకి కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, ఆచి చికెన్ మసాలా, సాల్ట్ వేసుకొని నేను చూసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గ పెట్టేసాను. దీన్ని పక్కన క్యాప్ పెట్టేసి పక్కన ఉంచితే మనకి అది మగ్గుతూ ఉంటుంది, కొంచెం ఫ్రై అయ్యి బాగుంటుంది. అది డైరెక్ట్గా మనం ఒకేసారి సిమ్లో పెట్టేయాలి. డైరెక్ట్గా ఉడికిచ్చేసాం అనుకో మెత్తగా అయిపోతుంది చాలా. అలా కాకుండా కొంచెం కొంచెం మనం కలిపెట్టుకుంటూ దాన్ని కొంచెం కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు నేను రసానికి రెడీ చేస్తున్నా. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తాను అనమాట రసము. ఒక్కొక్కసారి టమోటాలు ఉడకబెట్టి చేస్తాను, ఒక్కొక్కసారి ఉడకబెట్టుకున్న డైరెక్ట్ మిక్సీకి వేసి చేస్తాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇది పిల్లల కోసం జస్ట్ స్పైస్ లేకుండా చేసేసాను నేను. గిన్నె పెట్టేసి అందులోకి మనం ఆయిల్ పోసి పోపు అంత వేసేసి కచ్చాపచ్చగా వెల్లుల్లి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై పెట్టేశాను. ఫ్రై పెట్టేసిన తర్వాత ఇందులోకి పచ్చి టమాటాలు మిక్సీకి వేసేసాను. ఒక 3 పచ్చి టమాటాలు మిక్సీకి వేసి అవి కూడా వేసేసి కొంచెం బాగా పచ్చిపాసం వరకు మగ్గిచ్చేసి దాంట్లోకి వాటర్ పోసేసాను. లెస్ స్పైస్ అనమాట, చాలా తక్కువ వేసాను. కారము, సాల్టు, పసుపు ఇవన్నీ వేసి. ఇది రసం పౌడర్ ఇంట్లో అయితే అయిపోయింది, అందుకే ఎంటీఆర్ రసం పౌడర్ వేసాను. పిల్లలకి కొంచెం వేసాను, అది కూడా ఇంకా కొంచెం వేసేసి దాన్ని బాగా కలిపెట్టేసుకొని మనము సాల్ట్ లాస్ట్లో చూసుకొని వేసుకోండి. కొద్దిమంది స్వీట్ కావాలనుకుంటే బెల్లం కానీ చక్కెర కానీ వేస్తారు. నేనైతే ఇప్పుడు వేయలేదనమాట. కావాలనుకుంటే టేస్ట్ కోసం బాగుంటుంది. అది ఇంకా ఇది కూడా క్యాప్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మగ్గిచ్చామనుకో ఆ పచ్చివాసం వరకు టమాటాలు బాగా మగ్గిపోతాయి. అంతలోపు మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి టమాటా చారు అండ్ చికెన్ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్లోకి పప్పు కూడా చాలా బాగుంటుంది కదా, పప్పు చికెన్ ఫ్రై కూడా. ఇప్పుడు వచ్చి నేను లంచ్లోకి రైసు, చికెన్ ఫ్రై, రసము, చల్లగా పెరుగు, ఇంకా మనకు వచ్చేసి సలాడ్ చేశాను. మీరందరూ కూడా మా ఇంటికి వచ్చేయండి, లంచ్ చేసేద్దాం. బై.